ఫ్రెండ్స్, ఇది జియో ఫోన్ ప్రైమా. ఈ మొబైల్ అయితే నేను 10 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. బట్ చాలా మంది ఈ మొబైల్ మీద అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో మీకు వాట్సాప్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, అలాగే యూట్యూబ్ ఉంటుంది, అలాగే ఇందులో మీకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ కూడా ఉంటుంది. చాలా మంది ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ చాలా మందికి అయితే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. దీని ప్రైస్ చూసుకుంటే 2600 ఏమో ఉంది. బట్ ఆ ప్రైస్ పెట్టి కొనొచ్చా? ఇందులో మనకి అన్ని ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా? యూట్యూబ్, వాట్సాప్, అలాగే మనకి హాట్స్టార్ కూడా ప్రాపర్ గా వర్క్ అవుతుందా? అలాగే మనకి ఇంత ముందుకు తీసుకొచ్చిన జియో ఫోన్ లాగా ఈ ఫోన్ ఏమైనా ల్యాగ్ అవుతుందా, ల్యాగింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చాలా మందికి అయితే ఈ మొబైల్ మీద డౌట్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ రోజు అయితే మీ డౌట్స్ మొత్తం క్లియర్ అయితే అయిపోతాయి ఈ వీడియో ద్వారా. అయితే మీరైతే ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మందికి ఈ మొబైల్లో ఉన్న డౌట్, ఫస్ట్ ఇందులో మీకు హాట్స్పాట్ ఉందని చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ మొబైల్లో. బట్ ఈ మొబైల్లో మీకు హాట్స్పాట్ అయితే లేదు, వైఫై అయితే ఉంది. మీ ఇంట్లో ఉన్న వైఫైని అయితే కనెక్ట్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్ కి ఇంటర్నెట్ షేర్ చేయాలనుకుంటే హాట్స్పాట్ ద్వారా హాట్స్పాట్ అయితే ఇందులో లేదు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే యూట్యూబ్ లో వీడియోస్ ప్రాపర్ గా ప్లే అవుతున్నాయా, యూట్యూబ్ లో షార్ట్స్ ఇందులో వస్తున్నాయా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. బట్ ఇందులో మీకు యూట్యూబ్ లో వీడియోస్ అయితే చాలా బాగా ప్లే అవుతున్నాయి. అలాగే యూట్యూబ్ లో షార్ట్స్ కూడా మీరైతే ఈ మొబైల్ నుంచి అయితే చూసుకోవచ్చు. మనకి ఇంత ముందుకు ప్రీవియస్ గా మనకి జియో ఫోన్ తీసుకొచ్చిన వాటిలో మనం యూట్యూబ్ చూసేటప్పుడు చాలా లాగింగ్ ఇష్యూస్ అయితే వచ్చేటి. బట్ ఇందులో మీకు ప్రెసెంట్ అయితే అలా లేవు. నేను 10 days యూజ్ చేసా. ఈ 10 daysలో నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే అనిపించలేదు. బట్ నాకైతే ప్రాపర్గా అయితే యూట్యూబ్ వీడియోస్ అన్నీ చాలా బాగా అయితే ప్లే అవుతున్నాయి. కొంచెం ఫాస్ట్గా అయితే ఉంది. బట్ మన స్మార్ట్ ఫోన్స్లో ఎలా యూజ్ చేసేటప్పుడు ఎలా ఉందో బట్ ఫాస్ట్గా ఉంది. కాకపోతే మీకు డేటా ఎక్కువ కన్జ్యూమ్ అయితే అవ్వదు. బట్ మన స్మార్ట్ ఫోన్తో కంపేర్ చేస్తే ఇందులో మీకు డేటా ఎక్కువ కన్జ్యూమ్ అయితే అవ్వదు. యూట్యూబ్లో వీడియోస్ అయితే చాలా ప్రాపర్గా ప్లే అవుతున్నాయి, చాలా బాగా అయితే ప్లే అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వాట్సాప్ ఎలా వర్క్ అవుతుంది. ఇందులో మీకు వాట్సాప్ కూడా చాలా బాగుంది. బట్ ఇంత ముందుకు తీసుకొచ్చిన జియో ఫోన్స్లో వాట్సాప్తో కంపేర్ చేస్తే ఇందులో వాట్సాప్ అయితే మీకు చాలా బాగుంది. వాట్సాప్ కూడా మీకు చాలా సింపుల్గా ఉంది. అండ్ అలాగే మీరు వాట్సాప్ నుంచి ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. మనకైతే స్మార్ట్ ఫోన్లో ఉన్న ఫీచర్స్ మొత్తం వాట్సాప్లో ఏమేమి ఉంటాయో ఆల్మోస్ట్ 70% అయితే ఉన్నాయి. కొన్ని ఫీచర్స్ అయితే రీసెంట్గా తీసుకొచ్చిన ఫీచర్స్ అయితే ఇందులో లేవు. బట్ వాట్సాప్ కూడా మీకు అయితే చాలా ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫేస్బుక్ అయితే మీకు ఫేస్బుక్ అయితే నార్మల్గానే ఉంటుంది. మనకి స్మార్ట్ ఫోన్స్లో ఎలా ఉంటుందో ఫేస్బుక్ ఈ మొబైల్లో కూడా మీకు అలాగైతే ఉంటుంది, ఏం తేడా ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకుని ఇందులో మీకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ అని చెప్పొచ్చు. చాలా మంది ఈ డిస్నీ ప్లస్ హాట్స్టార్ కోసం మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారు. బట్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో క్రికెట్ చూడొచ్చు అని చాలా మంది అయితే అడుగుతున్నారు. బట్ మీరైతే డైరెక్ట్ అయితే క్రికెట్ అయితే చూసుకోవచ్చు. ఇందులో మీకు స్పోర్ట్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓపెన్ చేసినప్పుడు స్పోర్ట్స్ అని ఉంటుంది. ఆ స్పోర్ట్స్లోకి వెళ్తే మీకు ఇంత ముందుకు జరిగిన క్రికెట్ మ్యాచెస్, మనకి ఒకవేళ లైవ్లో క్రికెట్ మ్యాచెస్ ఏమైనా జరిగితే డైరెక్ట్ అయితే మీరైతే ఇందులో చూసుకోవచ్చు. అలాగే మూవీస్, మీకైతే తెలుగు మూవీస్ చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు తెలుగు మూవీస్ చూడాలన్నా చూసుకోవచ్చు. మీకు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉన్న మూవీస్ మొత్తం ఇందులో అయితే ఉంటాయి. బట్ మీరు అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ మీకైతే ఫ్రీగా అయితే చూసుకోవచ్చు. వీళ్ళైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మీరు డైరెక్ట్గా మూవీస్ చూసుకోవచ్చు. మీకు మూవీస్ చూసేటప్పుడు కూడా డిస్ప్లే అయితే బాగుంది. ఇందులో డిస్ప్లే మీకు 2.4 inches TFT డిస్ప్లే యూజ్ చేస్తారు. బట్ TFT డిస్ప్లే అయినా మీకైతే బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ జియో పే ఎలా వర్క్ అవుతుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. బట్ జియో పే కూడా మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ మీకు ఫస్ట్ మీరు ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేస్తుంటే మాత్రం కొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి కీప్యాడ్ ఫోన్ కాబట్టి కొంచెం అంత ఈజీగా అయితే ఉండదు. బట్ మీకు ఫస్ట్ కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తుంది. ఒకవేళ అలవాటు అయింది అనుకోండి. బట్ మీకు జియో పే కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. నేను జియో పే ఎలా సెటప్ చేయాలని జియో ఫోన్, మనకి జియో కొత్త తీసుకొచ్చిన జియో భారత్ B1 అనే ఒక మొబైల్ అన్బాక్సింగ్ చేస్తాను. అందులో జియో పే సెటప్ ఎలా చేయాలి క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఆ వీడియో చూడండి. రీసెంట్గా ఈ మొబైల్ అన్బాక్సింగ్ కూడా పోస్ట్ చేస్తాను. అందులో మాత్రం జియో పే కోసం అయితే నేను ఎలా సెటప్ చేయాలి, పేమెంట్ సెటప్, బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలని ఆ వీడియోలో అయితే చెప్పలేదు. జియో భారత్ B1 అనే మొబైల్ అన్బాక్సింగ్ లో అయితే మొత్తం డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇందులో మీకు జియో టీవీ కూడా ఉంటుంది. ఇందులో మీకు 600+ టీవీ ఛానల్స్ వస్తాయని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ మీకు జియో టీవీ కూడా నేను చూశాను. బట్ నాకు 600+ అంటే మనకి వేరే వేరే ఛానల్స్, లాంగ్వేజెస్ కలిపి మనకి 600+ ఛానల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకి తెలుగులో కొన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి. మనకి తెలుగులో చూసే ఛానల్స్ కూడా మీరైతే డైరెక్ట్ టీవీ అయితే ఇందులో చూసుకోవచ్చు. ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే డేటా అంత ఈజీగా అయితే అయిపోదు. బట్ మనకి చిన్న ఫోన్ కాబట్టి క్వాలిటీ కూడా తక్కువ వస్తుంది. డేటా కూడా చాలా ఎక్కువ సేపు అయితే ఉంటుంది. ఈ యొక్క 500 MBని మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని మూవీస్ చూసినా, అలాగే ఎంతసేపు మీరు టీవీ చూసినా మీకు 500 MB అయితే ఇందులో అయిపోదు.
అలాగే ఇందులో మీకు బ్రౌజర్ కూడా ఉంది. మీరు ఏదైనా మ్యూజిక్స్ కానీ అలాగే మూవీస్ కానీ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకైతే ఇందులో అయితే బ్రౌజర్ అయితే ఉంటుంది. దీని నుంచి అయితే డైరెక్ట్ అయితే మీరు మూవీస్ కావాలంటే మూవీస్ అలాగే మీకు ఇష్టం వచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఉందా అని అడుగుతున్నారు. బట్ ప్రెసెంట్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ అయితే లేదు, ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే లేదు. ఇందులో మనకి జియో స్టోర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ లాంచ్ చేసేటప్పుడు ఈ మొబైల్ 1200 యాప్స్ సపోర్ట్ చేస్తారని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ మనకి జియో స్టోర్ లోకి వెళ్ళి చూస్తే బట్ అన్ని యాప్స్ అయితే లేవు, మొత్తం కలిపి 150 యాప్స్ ఏమో ఉన్నాయి. ఫ్యూచర్ లో వీళ్ళ అప్డేట్ ద్వారా ఖచ్చితంగా తీసుకొచ్చే ఛాన్స్ అయితే మీకు అయితే ఉంటుంది. బట్ మీరైతే ఈ జియో స్టోర్ లో త్వరలోనే ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు, అలాగే ఫోన్ పే, గూగుల్ పే చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్ వాట్సాప్, యూట్యూబ్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఫోన్ పే, గూగుల్ పే అలాగే ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఈ మొబైల్ నుంచి మీరు ఒకవేళ వీడియో కాల్ చేసుకోవాలనుకుంటే జియో వీడియో కాల్ అని ఒక యాప్ అయితే ఉంటుంది. బట్ మీరైతే దీని నుంచి అయితే డైరెక్ట్ గా అయితే ఎవరికైనా వీడియో కాల్ చేయాలన్నా చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు కాల్ రికార్డింగ్ కూడా ఉంటుంది. కాల్ రికార్డింగ్ కి సపరేట్ గా ఒక యాప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు కావాలనుకుంటే ఆటోలో పెట్టవచ్చు, మాన్యువల్ లో పెట్టుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు రికార్డింగ్ చేసేటప్పుడు అవతల పర్సన్ కి అయితే అనౌన్స్ అయితే వెళ్ళదు. అలాగే ఈ మొబైల్లో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి ఓటీటీ యాప్స్ ఏమైనా ఉన్నాయని చాలా మంది అడుగుతున్నారు. బట్ మీకు ఇందులో అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ అయితే ప్రెసెంట్ అయితే లేవు. బట్ ఫ్యూచర్లో ఏమైనా తీసుకుని రావచ్చు. కానీ ఇప్పుడైతే ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ మీకు ఇలాంటివి అయితే లేవు. ఇందులో మీకు G5 అయితే ఉంటుంది. G5 ఇలాంటి ఓటీటీ యాప్స్ అయితే ఉంటాయి. కానీ మీకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ కూడా లేవు. ఎందుకంటే ఖచ్చితంగా మనకి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ తీసుకురావచ్చు. మనకి ప్రెసెంట్ చూసుకుంటే జియో సినిమా, G5, డిస్నీ ప్లస్, హాట్స్టార్ ఇవన్నీ తీసుకొచ్చారు. కాబట్టి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ తీసుకొచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఈ మొబైల్లో మీకు గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. మీరు ఈ మిడిల్ లో బటన్ ని మైక్ సింబల్ గా దీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివ్ అయితే అవుతుంది. అండ్ అలాగే మీరు యూట్యూబ్ యూస్ చేసేటప్పుడు ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే బట్ మీరు టైప్ చేయాల్సిన పని అయితే లేదు. డైరెక్ట్ మీరు సెర్చ్ లోకి వెళ్ళి మీరు ఈ మిడిల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు వాయిస్ సెర్చ్ అయితే యాక్టివ్ అయితే అవుతుంది. డైరెక్ట్ మీకు కావాల్సింది మీరు చెప్తే ఆటోమేటిక్గా మీకు కావాల్సింది అయితే వస్తుంది. మీరు ఏ వీడియో సాంగ్స్, తెలుగు వీడియో సాంగ్స్ అంటే తెలుగు వీడియో సాంగ్స్ వస్తుంది. మీకు మూవీస్ కావాలన్నట్టు మూవీస్ అయితే వస్తుంది. పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ అలాగే మీరు వాయిస్ టైపింగ్ కూడా ఉంది. మనం వాట్సాప్లో ఏదైనా మెసేజ్ మనం ఎంటర్ చేయాలనుకుంటే, మన పేరెంట్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్ చేయాలనుకుంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. అలాంటప్పుడు మీరు వాట్సాప్లో మెసేజ్ పంపించేటప్పుడు మీరు ఈ మిడిల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు వాయిస్ టైపింగ్ అయితే యాక్టివ్ అయితే అవుతుంది. మీరు ఏం చెప్తే అదైతే మీకు టైప్ అయితే అయిపోతుంది. అక్కడ చాలా ఈజీగా అయితే ఉంది. బట్ మనకి ప్రీవియస్గా జియో ఫోన్తో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంది. బిల్ క్వాలిటీ కూడా మీకు చుట్టూ ప్లాస్టిక్ అయినా చూడడానికి అయితే చాలా బాగుంది. కెమెరాస్ అయితే మీకు యావరేజ్ అని చెప్పొచ్చు. సెల్ఫీలు తీయడానికి అయితే పనికి రాదు. బట్ మీకు అంత పర్ఫెక్ట్ లేదు. వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి, అలాగే మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు QR కోడ్ స్కాన్ చేయడానికి ఇలాంటి వాటికైతే పనికి వస్తుంది. ఇందులో మీకు LED ఫ్లాష్ కూడా ఉంటుంది. టోటల్గా ఈ మొబైల్ మీకు 2600కి చాలా వర్త్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీ పేరెంట్స్కి ఒక మంచి కీప్యాడ్ మొబైల్ని సజెస్ట్ చేయాలి, కొనివ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే మీరు కొనివ్వచ్చు. వాళ్ళు ఈ మొబైల్ యూట్యూబ్ కూడా చాలా ఈజీగా అయితే చూసుకోవచ్చు. ఇందులో ఇంకోటి ఏంటంటే ఇందులో మీకు గూగుల్ మ్యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు నావిగేషన్కి మీరు ఎట్లా ట్రావెల్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు వాట్సాప్ నుంచి మీరైతే లొకేషన్ డైరెక్ట్ పంపించుకోవచ్చు. మన స్మార్ట్ ఫోన్స్ ఎలాగ పంపించుకోవచ్చు, మీరైతే వాట్సాప్ లో లొకేషన్స్ కూడా ఈ మొబైల్ ద్వారా అయితే పంపించుకోవచ్చు. అండ్ నేను ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీ పేరెంట్స్ కి ఒక మంచి కీప్యాడ్ ఫోన్ కావాలనుకుంటే ఇదైతే ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను. అండ్ అలాగే మీరు ఒకవేళ సెకండరీ మొబైల్ యూజ్ చేయాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి కాబట్టి ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ మొబైల్ మీరు ఒకవేళ కొనాలనుకుంటే దీనికి సంబంధించిన బయింగ్ లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఈ మొబైల్ అయితే కొనాలనుకుంటే కొనవచ్చు. అండ్ అలాగే దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చేసి మన ఛానల్లో అయితే పెట్టాను. ఇక్కడ కార్డ్స్ లో అయితే వదిలేస్తాను. అండ్ అలాగే ఈ వీడియో ఎండింగ్ లో కూడా దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది. డిస్క్రిప్షన్ లో కూడా దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో లింక్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అన్బాక్సింగ్ వీడియో చూడండి, చూసాక ఈ మొబైల్ ని తీసుకోవాలా వద్దా అని మీరైతే మీ డెసిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాం. కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ ఉంటుంది. ఇక్కడ QR కోడ్ ని స్కాన్ చేసిన మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్తారు. ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు మాత్రం యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ జియో ఫోన్ ప్రైమాకి సంబంధించిన స్మాల్ రివ్యూ అయితే. చాలా మందికి మొబైల్స్ మీద డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని ఈ వీడియో ద్వారా క్లియర్ అయిపోయినాయి నేనైతే అనుకుంటున్నాను. బట్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్, రివ్యూస్ అలాగే టెక్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కావాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.